తరచూ మనము ముఖానికి ఎంత ప్రాధాన్యత ఇస్తూ పరిశుభ్రంగా ఉంచుకుంటామో దంతాలని కూడా అంతనే సంరక్షించుకుంటూ ఉంటాము. ఏదో ఒక కారణం చేత దంతాలు పసుపచ్చగా మారడం మనము గమనిస్తూ ఉంటాము. అయితే దీన్ని ఎలా అధిగమించాలని మనము ఇప్పుడు చూద్దాం. దానికి రెండు వస్తువులు, అది కూడా ఇంట్లో లభించే వస్తువులే. ఒకటి పసుపు, 2 కొబ్బరి నూనె. పసుపు మీకు అందరికీ తెలిసిందే, అది ఒక క్రిమినాశిని అనేసి. కొబ్బరి నూనె ఒక చిన్న గాయం నుంచి పెద్ద గాయం వరకు ఆరడానికి దోహదపడే ఒక మంచి లేపనం. సో ఈ పసుపు ఇంకా ఆ కొబ్బరి నూనెని ఒక పేస్ట్గా చేసి మనము దంతాలకి అప్లై చేసి ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత దాన్ని నార్మల్గా మనము దంతాలని ఎలా వాష్ చేసుకుంటామో అలా కడిగేయండి. ఇలా కుదిరితే రోజుకు ఒక్కసారైనా లేకపోతే వారానికి 2 సార్లు అయినా అలా చేసుకోండి. దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఎనామెల్ దెబ్బతినే అవకాశమే ఉండదు. ఎందుకంటే కొబ్బరి నూనె చాలా ఇంతకుముందు చెప్పినట్టు దంతాల్లో ఏదైనా గాయము, రక్తస్రావము అయితే కొంచెంగా అది క్లియర్ చేస్తూ ఉంటుంది. ఎనామెల్ కూడా హెల్తీగా ఉంటుంది. దంతాలు కొంచెంగా షైన్ అవ్వడం మనం గమనిస్తూ ఉంటాము. ఇది ఒకేసారి జరగదు, క్రమేణా మనం చేస్తూ ఉంటే కొంచెం ఫలితం లభిస్తుంది మనకి.